హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను సలీం మాట్లాడుతున్నాను, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెస్టీజ్ ప్లాంట్ చూపించిన తర్వాత చాలామందికి ప్రోడక్ట్ ఎంఆర్పి చూడగానే రేట్ కొంచెం ఎక్కువ ఉంది అనేది అనిపిస్తుంది. బయట మార్కెట్లో ప్రోడక్ట్ని చూసిన తర్వాత మన ప్రోడక్ట్ చూసినప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది, వాస్తవమే. కానీ ఇప్పుడు దాని వెనకాల ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే కనుక మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ఉంటాయి. సో అది ఏ విధంగా అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీరు మార్కెట్లో రెగ్యులర్గా వాడుతున్నారు ఎలాగో ప్రోడక్ట్, అదేవిధంగా ఇప్పుడు మీరు ఆల్రెడీ చూశారు వెస్టీజ్ ప్రోడక్ట్ ఎంఆర్పి ఏ విధంగా ఉన్నాయో మీకు ఆల్రెడీ తెలుసు. పేస్ట్ రేటు, సోప్ రేటు, హెయిర్ ఆయిల్ రేటు, షాంపూ రేటు ఇవన్నీ చూశారు. మీరు చూసిన తర్వాత ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు మీరు వెస్టీజ్లో ఒక 2500 రూపాయల ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ కొన్నారనుకుందాం. 2500 రూపాయల ప్రోడక్ట్ వెస్టీజ్లో మీరు కొన్నారు, ఓకే. ఇవే ప్రోడక్ట్ మీరు బయట తీసుకునే మార్కెట్ షాప్లోకి వెళ్ళి తీసుకుంటే ఎంత తగ్గే అవకాశం ఉంది అంటే వెస్టీజ్లో కొంటే 2500 ఖర్చు అయింది. సేమ్ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళి కిరాణా షాప్లో తీసుకుంటే ఎంత తక్కువ వచ్చే అవకాశం ఉంది అంటే ఒక 1500, 1800, 2000, 2200. ఒకవేళ ఇట్లా యావరేజ్గా తీసుకుంటే నేను ఒక ఎగ్జాంపుల్ 2000 తీసుకున్నాను, దానికంటే తక్కువ అయితే రావు, 2000 తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? సేమ్ ప్రోడక్ట్ మార్కెట్లో తీసుకుంటే 2000, వెస్టీజ్లో తీసుకుంటే 2500. 500 ఎక్కువ ఉంది కదా అనిపిస్తుంది మనకు. సో ఇదే పొరపాటు నేను గిట్ట బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాగే అనుకున్నాను, అమ్మ రేట్ ఎక్కువ ఉంది కదా అని. కానీ దాని తర్వాత వచ్చే బెనిఫిట్లు చూసిన తర్వాత ఈరోజు ఈ ఆపర్చునిటీ వల్ల నా లైఫ్ అయితే కంప్లీట్గా చేంజ్ అయింది, మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. సో చూద్దాం అసలు మార్కెట్ రేట్ కంటే ఏ విధంగా తక్కువ వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో మీరు ఒక ప్రోడక్ట్ తెచ్చారు, రేటు ఎంఆర్పి చూశారు, ఇచ్చారు, అయిపోయింది అంతే. కానీ అదే వెస్టీజ్లో తీసుకున్నప్పుడు మీకు ఎంఆర్పి మీది కంటే 10 to 20% డిస్కౌంట్ అవుతుంది. ఎంఆర్పి రేట్కు రాదు, మీకు డిస్కౌంట్ రేట్లో వస్తుంది. రెండోది క్యాష్ బ్యాక్ 5 to 11% వస్తుంది. మూడోది ఫ్రీ ప్రొడక్ట్స్ 10% ఫ్రీ ప్రొడక్ట్ కూడా వస్తాయి. అంటే మీరు బిల్ చేయగానే ఇమ్మీడియట్లీ 10% ప్రోడక్ట్ ఎక్స్ట్రా వస్తాయి. ఫస్ట్ పర్చేజ్ వదిలేసి రీపర్చేజ్ నుండి మీకు 10% ప్రోడక్ట్ ఫ్రీగా వస్తాయి. అలాగే కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? ఇప్పుడు రెగ్యులర్గా కొన్ని సంవత్సరాల నుంచి ఒకే షాప్లో కొంటున్నాం, అక్కడ నుంచి రూపాయి బెనిఫిట్ రాలేదు. అదే వెస్టీజ్లో కనుక మీరు 100 PV ఒక 3500 ప్రోడక్ట్ 4 నెలలు కంటిన్యూగా తీసుకుంటే 5వ నెల 2500 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తాయి. అంటే ఆ 2500ని 4 నెలలకి డివైడ్ చేస్తే ఒక నెలకి 625 రూపాయల బెనిఫిట్, ఇంచుమించు 20%. బయట తీసుకునే షాప్లో ఏమీ రావట్లేదు. వెస్టీజ్లో తీసుకోవడం వల్ల డిస్కౌంట్ 10 to 20%, యావరేజ్గా 15% తీసుకుందాం. 10%, 5 to 11% క్యాష్ బ్యాక్, 5% తీసుకుందాం. ఫ్రీ ప్రోడక్ట్ 10%, కన్సిస్టెన్సీ బెనిఫిట్ 20%, ఇంచుమించు 50% బెనిఫిట్ అయింది కదా. 50% బెనిఫిట్, బయట ఏం రావట్లేదు, ఇక్కడ 50% బెనిఫిట్ వచ్చాయి. అప్పుడు ఏమైంది? ఈ 2500లో 50% ఎంత అంటే 1250 రూపాయలు. అంటే ఈ 2000 రూపాయలు ఎక్కువ ఉందా రేటు, 1250 ఎక్కువ ఉందా? ఒక్కసారి మీరు గమనించండి. 1250కి రాదు, ఇవన్నీ బెనిఫిట్స్ కలుపుకుంటే మీకు 50% తగ్గుతుంది కాబట్టి ఇంచుమించు 1250కి వచ్చినట్టే కదా. మరి బయట 2000కి పెడుతున్నాం, ఏం రావట్లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఇది రేట్ ఎక్కువ ఉందా, ఇది రేట్ ఎక్కువ ఉందా? ఇంకోటి, మార్కెట్లో తీసుకున్న ప్రోడక్ట్ మీరు వాడిన తర్వాత నచ్చలేదంటే ఎవరు రిటర్న్ తీసుకోరు. కానీ ఇక్కడ వెస్టీజ్ గ్యారంటీ ఇస్తుంది, మీరు తీసుకున్న ప్రోడక్ట్ వాడండి, 30 రోజులు 30% వాడండి, తర్వాత నచ్చలేదు రిటర్న్ ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి, GST మాత్రమే కట్ అవుతుంది. ఇంత గ్యారంటీ ఇస్తుందంటే క్వాలిటీ బాగుంటేనే కదా. సో బయట తీసుకున్న ప్రోడక్ట్లో క్వాలిటీ ఉందా మనకు తెలియదు, కానీ ఇక్కడ 100% ప్రోడక్ట్ గ్యారంటీ ఉంది. సో ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయం, ఇప్పుడు మీకు మార్కెట్ ప్రోడక్ట్ తక్కువ ఉందా, ఇది తక్కువ ఉందా అంటే ఖచ్చితంగా వెస్టీజ్ ప్రోడక్టే తక్కువ ఉంది. ఇది మీరు జీవితాంతం వాడుకుంటూ వచ్చాము, తరతరాలు వాడుతున్నాము, రూపాయి లాభం రాలేదు, ఫ్యూచర్లో మన లైఫ్ చేంజ్ అవుతా అంటే 100% కాదు. ఏది? మార్కెట్లో వాడే ప్రోడక్ట్ వల్ల. కానీ ఇదే వెస్టీజ్ ప్రోడక్ట్ వాడి మీకు నచ్చి ఇదే బెనిఫిట్ మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల ఇక్కడ నుంచి మీరు ఇన్కమ్ లక్షల్లో తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏమైనా ఆపర్చునిటీ ఉందా? ఏమి లేదు. కానీ ఇక్కడ నుంచి మీరు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. మీ జాబ్ నుంచి ఫ్రీ కావచ్చు, లగ్జరీ కార్ తీసుకోవచ్చు, లగ్జరీ హౌస్ తీసుకోవచ్చు, ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు, పిల్లల్ని మంచి స్కూల్లో చదివించవచ్చు, మన తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవచ్చు,
డబ్బు వస్తే ఏమన్నా చేయొచ్చు. ఇక్కడ డబ్బు సంపాదించే అవకాశం లేదు. ఇక్కడ మిడిల్ మ్యాన్స్ మాత్రం డబ్బులు సంపాదిస్తారు. ఇక్కడ మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఇక్కడ ప్రోడక్ట్ నుంచి వాడితే సింపుల్ ఏం లేదు, వీళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఇక్కడ నుంచి ప్రోడక్ట్ వాడితే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లల డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారా, ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్న వాళ్ళ పిల్లల డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారా? ఒక్కసారి ప్రోడక్ట్ వాడితే ఏందనేది తెలిసిపోతుంది కదా. డబ్బులు అయితే పెట్టేది లేదు, ఎవరిని మోసం చేసేది లేదు, మనం మునిగేది లేదు, ఎవరిని ముంచేది లేదు. ఎలాగో ఏదో ఒక దగ్గర వాడుతున్నాం. అదే ప్రోడక్ట్ ఒక్కసారి చేంజ్ చేసి చూద్దాం. నచ్చిందంటే మంచిగా ఉంది, నచ్చలేకుంటే మనం రిటర్న్ ఇచ్చేసి మన షాప్ మనకు ఉంది కదా. సో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మనం సమయంతో పాటు మనం అప్డేట్ కాలేమనుకోండి, వెనకనే ఉండిపోతాం. ఒకప్పుడు అంబాసిడర్ కార్ అప్డేట్ కావడానికి సిద్ధంగా లేకుండే ఈరోజు వెనుకుండిపోయింది. చెతక్ అప్డేట్ కావడానికి రెడీ లేకుండే వెనుకుండిపోయింది. నోకియా ఫోన్ అప్డేట్ కావడానికి రెడీ లేకుండే వెనుకుండిపోయింది. సో ఈ రోజు గిట్లా ట్రెండ్ చేంజ్ అవుతుంది. మనం అప్డేట్ కావాలి. అప్డేట్ అయితే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. అప్డేట్ కాకుంటే ఇంకా మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం, మీకు తెలిసిన విషయమే. సో డిసిషన్ తీసుకోండి. ఎవరైతే మీకు ఈ వీడియో పంపించారో మాట్లాడండి, స్టార్ట్ చేయండి. మేమందరం ఉన్నాం హెల్ప్ చేయడానికి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.